హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం మన జీవితకాలంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. కానీ మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి అనేది ఏ పుస్తకాల్లోనూ మనకు ఎవరు కూడా నేర్పించలేదు. ఈ విషయాన్ని గురించి ఇంటర్నెట్ ద్వారా, డైటీషియన్ల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుని విసుగు చెంది ఉంటాం. ఎంత తెలుసుకున్నా ఇంకా ఇది చేస్తే మంచిది, ఇవి తింటే మంచిది అని మనకు ప్రతిరోజు ఎవరో ఒకరు కొత్తగా చెప్తూనే ఉంటారు. కానీ వాటిలో మనం ఏం పాటించాలి అనేది పూర్తిగా మనకు తెలియదు. చింతించకండి, మీకోసం గుడ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇటువంటి మరెన్నో విషయాల గురించి మీకు తెలియజేస్తుంది. ప్రపంచంలోనే అన్ని దేశాలలో వారి వారి జీవన విధానాలు గురించి తెలుసుకుని మీకు ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకువచ్చింది. వీడియోను జాగ్రత్తగా చివరి వరకు చూడండి. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలలో కొన్ని దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం బ్రతికారు. జపాన్లోని ఒకేనా, ఇటలీలో సార్డినియా, కోస్టారికాలోని నికోయా, గ్రీసులోని ఇకారియా, యుఎస్ఏలోని లోమాలిండా అనే ఈ గ్రామాలలో సగటున 100 సంవత్సరాల వరకు జీవించారు. అయితే వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది? వారు 100 సంవత్సరాలలో కూడా వారి వారి పనులను వారే ఎలా చేసుకోగలుగుతున్నారు? ఆ వయసులో కూడా తమ వ్యాపారం వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారు అని మరెన్నో విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వారు 100 సంవత్సరాల వయసులో కూడా వారి పని వారి చేసుకుంటారు. ఈ దేశం వారు మాత్రమే ఇన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నారు అని ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత తెలిసిన విషయమేమిటంటే, వీరి దినచర్య, ఆహారపు అలవాట్లే దీనికి కారణం అని అర్థమైంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో వీళ్ళు పాటించే 3 అత్యంత ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. మొదటిగా వీరు ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు మాత్రమే తీసుకుంటారు. రెండవది డాన్స్ చేయడం, అంటే బాడీని ఒకే దిశలో కాకుండా అన్ని రకాలుగా కదిలిస్తూ డాన్స్ చేయడం. మూడవది అత్యంత ముఖ్యమైనది, ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. వారు తమ జీవితకాలంలో 2 నుంచి 3 గంటలు మాత్రమే పనిచేసి మిగతా సమయమంతా బాడీకి రెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు. 8 గంటలు నిద్ర తప్పనిసరిగా పోతారు. వీరు తమ ఆహారాల్లో ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలు మాత్రమే తీసుకుంటారు. సీ ఫుడ్ను కూడా ప్రిఫర్ చేస్తారు. అది కూడా మితమైన ఆహారం తింటారు. వీటిని చేయడం వల్లనే ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. ఈ ముఖ్యమైన విషయాలను మరొకసారి గుర్తు చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. వీరు తమ ఆహారాల్లో 1 చిక్కుడుకాయలను ఎక్కువగా తీసుకుంటారు. 2 తరచుగా డాన్స్ చేస్తూ ఉంటారు. 3 ప్రతిరోజు వ్యాయామం తప్పకుండా చేస్తారు. ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీనిని పాటిస్తారు. మంచి నిద్ర అంటే సుమారు 8 గంటల వరకు నిద్రిస్తారు. మితమైన ఆహారం తీసుకుంటారు. తీసుకునే ఆహారాల్లో తప్పనిసరిగా ప్రోటీన్ ఉన్న వాటిని ప్రిఫర్ చేస్తారు.